నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి రైతు వారోత్సవాల్లో సందడి చేశారు. ఏఎంసీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన వివిధ వ్యవసాయ స్టాళ్లను ఆయన ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులు భూసార పరీక్షలు చేయించుకుని అందుకు తగిన పంటలని సాగు చేయాలని, కేవలం వరి, ఇతర సాంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా కూరగాయలు, ఉద్యానవన పంటలపై దృష్టి సారించాలని, రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాల ద్వారా రుణాలతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోందని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు మరియు వ్యవసాయ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన రైతులకు ఎమ్మెల్యే ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించారు. రైతులకు సలహాలు ఇవ్వడానికి ప్రతి మంగళవారం మన అన్ని ఆడియో సిస్టమ్ పెట్టి ఉన్నాం. అన్ని రైతులు వేదికలు ఉన్నాయి. మనకు ఒక్కొక్క 200 ఎకరాలకు ఒక రైతు ప్రస్తుతం ఏదో ఒక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఉంది. రైతుకు ఏ విధమైన హెల్ప్ కావాలంటే ఆ విధంగా సైంటిఫిక్ అడ్వైస్ కావాలా, బ్యాంక్ లోన్ కావాలా, మెకనైజేషన్ కావాలా, ఇక్కడ మార్కెటింగ్ ఫెసిలిటీ కావాలా. ఇవాళ మనం చూస్తాం 9 లక్షల మెట్రిక్ టన్నులు. నేను ఉన్నప్పుడు నేను ఢిల్లీలో రాజకీయంలోకి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా మనకంటే 4 గంటలు ఉంటుంది. అక్కడ 28 అసెంబ్లీ మన ఎన్నికలు 9, మన పాత జిల్లాలో 9. అంటే మనకంటే 4 గంటలు ఉన్నటువంటి జిల్లాలో 9 లక్షల మెట్రిక్ టన్ను, 10 లక్షల మెట్రిక్ టన్ను పడుతుందంటే అలాంటి ఏం పంట ఉంటుందో అసలు నిజంగా అనుకూలం అది ఆ రాష్ట్రం అనుకోవాలి, ఆ జిల్లా అనుకోవాలి. ఇంకా మన సగం జిల్లా కామారెడ్డి జిల్లా విడిపోయిన నిజామాబాద్ సగం జిల్లా ఒక పంటకే 9 లక్షల మెట్రిక్ టన్నుల పంట వస్తుంది మన జిల్లా. దాన్ని బట్టి వ్యవసాయం ఏ విధంగా మనం పురోగతి, రైతులు ఏ విధంగా మరి కష్టపడి పంట పండిస్తా ఉన్నారు అంటే ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుంది. కరెంటు ఫ్రీ ఉంది, మనం ధాన్యాన్ని ఎరువులు ఇస్తున్నాం, ధాన్యాన్ని విత్తనాలు ఇస్తున్నాం, మార్కెట్ గ్యారెంటీ ఇస్తున్నాం. కాబట్టి ఇవన్నీ రైతుకు ఒక భరోసా.